హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ప్రత్యేక వీడియో చేసుకుంటున్నాం. సో ఇందులో భాగంగా ఈరోజు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాము. సో దీంట్లో భాగంగా ఈరోజు ఫస్ట్ టాపిక్ మనం తీసుకుంటే, సో తెలంగాణ 5.3 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ హిట్స్ ములుగు. సో ఇక్కడ చూడొచ్చు, నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వీళ్ళు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సో ఇది ఎక్కడ జరిగింది ఏందనేది, దీని లొకేషన్ 40 కిలోమీటర్ డెప్త్లో లొకేషన్ ములుగు తెలంగాణలో. దీనికి సంబంధించి లాటిట్యూడ్ లాంగిట్యూడ్, సో దీని యొక్క తీవ్రత అనేది కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఈ మ్యాప్ కూడా ఈ నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వారు పోస్ట్ చేసిన అంశమే. సో ఇక్కడ చూసుకుంటే అసలు మనం దీని ప్రభావం ఎక్కడి వరకు ఉంది ఏంటి, దీనికి సంబంధించిన గత చరిత్ర కూడా మనము చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఈ మ్యాప్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ గోదావరి రిఫ్ట్ జోన్లోని కొన్ని భాగాల్లో అంటే సమ్మక్క సారక్క, ఈ మేడారం, ములుగు, భద్రాచలం, కరీంనగర్, అదేవిధంగా వరంగల్, విజయవాడ వరకు కూడా దీని తీవ్రత ఉంది. సో హైదరాబాద్కి టచ్ అవ్వలేదు, బట్ రంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాల్లో అయితే ఇది 250 కిలోమీటర్ల రేడియస్లో ఈ భూకంపం అనేది సంభవించింది. అదేవిధంగా రంగారెడ్డిలోని కొన్ని భాగాల వరకు ఇది పరిమితమైందని చెప్పొచ్చు. సో దీని తీవ్రత మూలంగా ఏటూరు నగరం మండలంలోని కొన్ని ఇండ్లు అయితే కొలాప్స్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఖమ్మంలో, సో ఖమ్మం ప్రాంతంలో దీనికి సంబంధించి కొన్ని గోడలు డ్యామేజ్ అయినట్టుగా కూడా మనకి ఇక్కడ వార్తలు వస్తూ ఉన్నాయి. సో దీని ప్రభావం ఇక్కడ చూడొచ్చు. ఏటూరు నగరంలో ఇండ్లు కూలిపోయినాయి అక్కడ, కాబట్టి 7.27 AM అయితే ఇక్కడ మేడారంని టచ్ చేయడం జరిగింది ఈ భూకంపం. సో మనం దీనికి సంబంధించి ఇంకా కొద్దిగా లోతులోకి వెళ్తే ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ములుగు నుంచి, సో ఇక్కడ సూరత్, అదేవిధంగా ఈ పూణే పరిసర ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లో కొంత విజయవాడ, ఇక్కడ సాంబల్ ప్రాంతాల్లో కూడా దీని యొక్క తీవ్రత మనకు కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించిన కొంత ప్రాథమిక సమాచారం అయితే తెలుసుకుందాం మనం. హైదరాబాద్కు 250 కిలోమీటర్ల దూరంలోని ములుగు జిల్లా మేడారంలో డిసెంబర్ 4న 5.3 తీవ్రతతో ఇది సంబంధించింది. అయితే 1969లో భద్రాచలంలో 5.7 ఇంటెన్సిటీతో సంబంధించిన భూకంపం తర్వాత ఇది మొట్టమొదటిది, అంటే గత 55 సంవత్సరాల్లో ఇది రెండవ అతిపెద్ద భూకంపం అని చెప్పవచ్చు మన తెలంగాణ ప్రాంతంలో. సో దీనికి సంబంధించి గ్రౌండ్ రియాలిటీని మనం చూస్తే, సో భూమికి 40 కిలోమీటర్ల లోతులో ఇదైతే ఉద్భవించింది. ఇక్కడ ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం కూడా పెద్దగా జరిగినట్టు ఎలాంటి రిపోర్ట్స్ రాలేదని మనకు వార్తలు వస్తున్నాయి. భూకంప కేంద్రం గోదావరి ఫాల్ట్ సిస్టమ్ వరకే పరిమితమైంది. అదేవిధంగా కృష్ణా మరియు గోదావరి నదుల చుట్టూ పగుళ్ళు మరియు లోపాల కారణంగా గోదావరి రిఫ్ట్ బేసిన్ లో మోస్తారు భూకంప కార్యకలాపాలకు అవకాశం ఉంది. సో గతంలో గుర్తించదగిన భూకంపాలు మేడ్చల్ 1983లో 4.8, పులిచింతల 2021లో 4.6 ఇంటెన్సిటీతో అప్పుడు రావడం జరిగింది. అయితే ఈ ప్రాంతం యొక్క దట్టమైన రాతి కూర్పు ప్రకంపనలు చేరుకోవడానికి దోహదపడింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మ్యాప్లో ఉన్నది NGRI హైదరాబాద్లోని ఉప్పల్ ప్రాంతంలో ఉంది. సో ఇది 1961లో స్థాపించబడింది. భారతదేశం అంతటా భూకంప కార్యకలాపాలను తన హైదరాబాద్ క్యాంపస్తో సహా సిస్మోమీటర్లతో పర్యవేక్షిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే జియోడైనామిక్స్, అదేవిధంగా వీటి గుర్తింపు సంబంధించి ఇది ప్రత్యేకతను కలిగి ఉంది NGRI అనేది. సో ఇది రియల్ టైం భూకంపం సంబంధించి రియల్ టైం సంఘటనలు ఇది మెజూర్ చేస్తూ ఉంటుంది. సో ఇది మనకు ఈరోజు న్యూస్లో ఉన్న ఫస్ట్ టాపిక్. ఆ తర్వాత మనం సెకండ్ వన్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తి చేసే ముందు మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి. సో మీకు ఏదైనా సలహాలు సూచనలు కానీ ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా రాయడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టాపిక్ ఇక్కడ చూస్తే పరాగ్ జాతీయ సర్వే, పరాగ్ రాష్ట్రీయ సర్వేక్షణ అనేది ఇక్కడ చూడవచ్చు. ఇది న్యూస్లో వచ్చిన ఆర్టికల్ కాబట్టి మనకి ఇది కరెంట్ అఫైర్స్లో ప్రాధాన్యతను సంతరించుకున్నది. సో NCERT నిర్వహించిన నేషన్ వైడ్ అచీవ్మెంట్ సర్వే NASలో భాగంగా పరాగ్ రాష్ట్రీయ సర్వేక్షణ్ PRS 2024 తెలంగాణలో ముగిసింది. విద్యార్థుల మూల్యాంకనం చేయడానికి మరియు విశ్లేషించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 3302 స్కూల్స్లో ఈ సర్వే చేపట్టడం జరిగింది.
ఇది విద్య యొక్క ఫండమెంటల్స్, ప్రిపరేటరీ మరియు మిడిల్ స్టేజెస్లో ఉన్న కెపాసిటీస్ని అధ్యయనం చేస్తుంది. ఇది పాఠశాల విద్యా వ్యవస్థ ప్రభావం పైన సిస్టమ్ లెవెల్ రిఫ్లెక్షన్ ఏ విధంగా ఉందంటే ఈ విద్యా వ్యవస్థ యొక్క ప్రభావము ఈ సిస్టమ్ మీద ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ సర్వే యొక్క లక్ష్యము తెలుసుకోవడము. ఇలాంటి అంశాల మీద వచ్చే విద్య, ఆరోగ్యము మరియు ట్రైబల్ ఇలాంటి అంశాల మీద న్యూస్లో వచ్చిన ప్రతి అంశం కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఫ్రెండ్స్, ఆ తర్వాత మరొక టాపిక్ మనకు ఈరోజు తెలంగాణ కరెంట్ అఫైర్స్లో భాగంగా చివరి టాపిక్ ఇది. ఇక్కడ చూస్తే హైదరాబాద్ టు గెట్ ఇండియాస్ ఫస్ట్ గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఓన్లీ 5th ఇన్ ద వరల్డ్. ఇలాంటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్లు ప్రపంచంలో 5 ఉన్నాయి. అందులో ఇప్పుడు హైదరాబాద్కి కూడా ఒకటి రాబోతుంది. తొలి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ స్థాపించడానికి తెలంగాణ ప్రభుత్వం గూగుల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది టోక్యో వెలుపల ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా మరియు ప్రపంచవ్యాప్తంగా 5వది అని చెప్పవచ్చు. GSEC అత్యాధునిక పరిశోధన, ఆల్ డ్రివెన్ సెక్యూరిటీ సొల్యూషన్స్, భారతీయ సందర్భానికి అనుగుణంగా అధునాతన భద్రతా ఉత్పత్తుల అభివృద్ధిపై దృష్టి సారించే ప్రత్యేక అంతర్జాతీయ సెక్యూరిటీ హబ్గా ఇది పనిచేస్తుంది. సైబర్ సెక్యూరిటీలో నిపుణులు మరియు పరిశోధకుల కోసం ఒక సహకార వేదికను రూపొందించడం, ఆవిష్కరణలు మరియు నైపుణ్యాల అభివృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇది గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ అనేది పనిచేస్తూ ఉంది. ఇది మనకు న్యూస్లో ద హిందూ న్యూస్లో వచ్చిన ఆర్టికల్. ఇక్కడ చూడవచ్చు మన సీఎం గారు, అదేవిధంగా మినిస్టర్స్, గూగుల్కి సంబంధించిన ఆఫీసర్స్. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఎగ్జామ్ ఓరియంటెడ్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియో. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కానీ ఇలాంటి కరెంట్ అఫైర్స్ వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందడానికి మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద మన డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. దాంట్లోకి వెళ్తే మనకు ఈ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ యొక్క దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా అవైలబుల్ ఉంటుంది. దాన్ని మీరు ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.